ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రేమ అంటే అది. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టుట కంటే నిజమైన ప్రేమ మరొకటి. ఆ ప్రేమ అంటే యేసును చూస్తే మనం తెలుసుకోగలుగుతాం. యేసు ప్రాణం పెట్టాడు, అది నిజమైన ప్రేమ. ఒకవేళ మనకు శత్రువులే ఉన్నారు, నిజంగా శత్రువులు ఉన్నారు, మన శత్రువుల కొరకు మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదువుదాం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ శత్రువులను ఏం చేయమంటాడు దేవుడు? ప్రేమించుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు, శత్రువుల ఏళ్ళ కూడా ప్రేమను చూపిస్తారు. అంత ప్రేమ కలిగిన వ్యక్తులు క్రైస్తవులు. ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తును కలిగిన వాళ్ళు ఆ ప్రేమతో నిండుకొని ఉంటారు, ఆ ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారు. యేసును కూడా అలాగే చేసింది లోకం. 2000 సంవత్సరాల క్రితం ఆయన ప్రేమ చూపించాడు, కానీ లోకం ఆయనకు రివర్స్ లో పగ చూపించింది. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయన ద్వేషించారు, ఆయన అట్లా పగను పెట్టుకున్నారు, ఆఖరికి ఆయన్ని చంపేశారు. ఖచ్చితంగా నేను కూడా అలాగే సమాజంలో అదే జరుగుతుంది. దేవుని భక్తులకు విరోధంగా పగ ప్రతీకారాలు తీర్చుకునే వాళ్ళు తయారయ్యారు. సరే, వాళ్ళ సంగతి అలా పెడదాం. వాళ్ళు ఒకవేళ మనల్ని హింసించినా కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం రివర్స్ లో వాళ్ళని హింసించాలనుకోవడం రాంగ్. ఒకవేళ ఎవరైనా మనల్ని హింసించడానికి లేచారనుకోండి, మనం వాళ్ళను కూడా హింసించాలి అనుకోవడం అనేది క్రైస్తవ తత్వం కాదు. దట్స్ ఆల్. వాడు కర్ర పెట్టుకొని కొట్టి మనల్ని కొడదాం అనుకుంటే మనం కూడా 10 మంది వెళ్ళి వాడిని రివర్స్ లో కొడదాం అనుకోవడం క్రైస్తవ తత్వం కాదు. శత్రువులను కూడా ప్రేమించమంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయమంటున్నాడు.